సార్ సెట్స్, సీజీ వర్క్స్, స్టార్ కాస్ట్ లేకుండా సినిమా తీశారు. గుణ హ్యాండ్మేడ్ ఫిల్మ్స్. ఎస్ సార్. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ చాలా రోజుల తర్వాత? చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మన భవిష్యత్తు ఇంకోటి చేతిలో ఉండదు, మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మనం తీసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకోటి చేతిలోకి వెళ్ళి వాడు బాగా చేయాలి వర్క్, వాడి క్వాలిటీ బాగుండాలి, వాడి క్వాలిటీ బాగోకపోయినా అది మళ్ళీ నా మీదే పడుతుంది. సో ఇవన్నీ పడుతుంటాం. ఇది ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఇవన్నీ పడాల్సిందే. దానికి ఎంతెంత టైం కావాలో అంతంత టైం పెడతాం. బట్ ఈ పర్టికులర్ సినిమాకి అయితే అది చెప్పాను కదా, షూట్ అండ్ రిలీజ్ అనమాట, అంతే. ఇన్ బిట్వీన్ వేరే ఎవడ ఉండడు, నేనే. గుణజన్, ఇండస్ట్రీలో ఒక పని చేసేటప్పుడు నచ్చిన వ్యక్తులకి స్టోరీ నరేట్ చేస్తుంటాం. అట్లా మీరు మీ నచ్చిన వ్యక్తులకి ఎవరికైనా స్టోరీ నరేట్ చేశారా? అంటే స్టార్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ అప్లాజెస్ ఏమైనా వచ్చినాయన్న? నేను అలా స్టార్స్ కదా చెప్పలేదండి. అదే మీ దగ్గర బంధువులు కానీ ఎవరికైనా, అంటే వాళ్ళ నా టీం, ఇప్పుడు నేనే కాదు కదా, నా టీం ఉంటారు. నా టీం అందరితోటి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, నా కెమెరా డిపార్ట్మెంట్, వీళ్ళందరితోటి ఎప్పుడు డిస్కస్ చేసి వాళ్ళు ఎలా కన్విన్స్ అవుతున్నారు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని మళ్ళీ రెక్టిఫై చేయటం, ఈ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సార్ మీరు అంటే ప్రీవియస్ సినిమాల్లో మీరు ఏ సినిమా చేసినా కూడా ఏదో ఒకటి హైలైట్ అవుతూ ఉంటుంది ప్రతి సినిమాలో. డైలాగ్ డెలివరీ కావచ్చు, సెట్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అదేవిధంగా ఈ సినిమా ద్వారా నైట్ లైఫ్, హైదరాబాద్ అంటే నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇది హైలైట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మీరు చూసిన గ్లిమ్స్లో ఎక్కువ పాట అది చూశారు కాబట్టి అంటున్నారు. ఇది కథ అండి, టోటల్ మోర్ దాన్ దిస్. ఇది జస్ట్ మీకు ఒక ఇది చూపించానంతే. మోర్ దాన్ దిస్ చాలా హార్డ్ హిట్టింగ్ స్టోరీ ఉందండి. ఈ స్టోరీయే చాలా